ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. చాలా సందర్భాల్లో ఎక్కువ చూసేది ఏంటంటే కమ్యూనికేషన్స్ వల్ల చిన్న మ్యాటర్స్ అయితే ఓకే, బట్ ఫినాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి, బిజినెస్కి సంబంధించిన వాటికైతే కానివ్వండి చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. చాలామంది దానివల్ల డిప్రెషన్కి కానివ్వండి లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు అంటారు? ఎటువంటి సందర్భాల్లో ఇటువంటి లోపాలు జరిగే అవకాశం ఉంటుంది అంటారు? మనకి ఎప్పుడో తెలుగులో పద్యం ఉంది, ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అన్యుల మనములను పంపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమితి అని. సో భావాలకి ఉద్వేగానికి చాలా ప్రాధాన్యత ఉంది జీవితంలో. ఎందుకంటే మనం ఆత్మీయంగా పలకరించినప్పుడు ఒక ఉద్వేగం, క్యాజువల్గా ఆఫీసులో కొలీగ్ని పలకరిస్తున్నప్పుడు ఒక ఉద్వేగం, చాలా కాలం తర్వాత ఎవరినైనా మనం కలిసినప్పుడు ఉన్న ఒక ఉద్వేగం, అసలు అనుకోని వ్యక్తి ఎదురుగా తారసపడితే మీరు ప్రదర్శించే ఉద్వేగం. సో ఇవన్నీ మనిషిలో ఉన్న భావోద్వేగాలు. ఈ భావోద్వేగాల్ని వ్యక్తం చేయటం ఒక కళ. ఎప్పుడు ఎలా వ్యక్తం చేయాలి, అందుకే కొంతమందికి సందర్భం లేకుండా మాట్లాడితే అసందర్భమైన మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆ తెలివి లేకపోవడం, ఆ ప్రజ్ఞ లేకపోవడం, దాన్ని ఏమంటారంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆ భావోద్వేగపు ప్రజ్ఞ లేకపోవటం వల్ల మనిషికి ఏ సందర్భాల్లో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్న జ్ఞానం కోల్పోతారు. ఇది ఉన్నవాళ్ళు జీవితంలో చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఉదాహరణకి ఒక ప్రయోగం చేశారు సైకాలజిస్టులు. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ అవుతుంది అన్నది. మామూలుగా మనందరికీ ఐక్యూ తెలుసు, ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటే అర్థం ఏంటంటే క్లాస్లో మంచి మార్కులు వచ్చేవాడు. సో ఇంటెలిజెంట్, దాన్ని ఐక్యూ అంటాం. అయితే వాళ్ళందరూ ప్రయోగం చేసింది ఏంటంటే ఈ ఐక్యూ ఉన్నవాళ్ళు ఎందుకు ఐక్యూ బాగుండాలి, ఎందుకు ఇంటెలిజెంట్ స్టూడెంట్గా ఉండాలి. ఎందుకంటే అందరూ సాధారణంగా అనుకున్నది ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయితే మంచి జాబ్ వస్తుంది, మంచి మార్కులు వస్తే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి జీతం వస్తుంది, మంచి జీతం వస్తే మంచి జీవితం బాగుంటుంది అని. నిజమేనా ఇది, చూద్దాం అని ఈ ఐక్యూ బాగా వచ్చిన స్టూడెంట్స్ అందరినీ ఫాలో అయ్యారు. అలా జీవితంలో పైకి ఎలా వెళ్తారు, నిజంగా ఈ ఇంటెలిజెన్స్ ప్రతి చోట వాళ్ళు చూపిస్తారో. ఎందుకంటే 10th క్లాస్లో మంచి ఇంటెలిజెంట్ అయితే ఇంటర్మీడియట్లో ఉండక్కర్లా, ఇంటర్మీడియట్ డిగ్రీలో ఇంటెలిజెంట్ అయినంత మాత్రాన జాబ్లో సక్సెస్ఫుల్ కానక్కర్లా, అక్కడి నుంచి జీవితంలో ఇంకా సక్సెస్ కానక్కర్లేదు. సో దే వాంటెడ్ టు నో వాట్ ఈస్ దిస్. వాళ్ళు అనుకున్నట్టే జరిగింది. ప్రతి ఇంటెలిజెంట్ స్టూడెంటు జీవితంలో ఇంటెలిజెన్స్ కాదు. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, జీవితంలో హ్యాపీగా ఉంటున్నాడా లేదా, తన లక్ష్యం జీవితంలో హ్యాపీగా ఉండడం కోసం తను ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాడో అది సక్సెస్ఫుల్గా సాధిస్తున్నాడా లేదా అని చూస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ప్రతి ఇంటెలిజెంట్ స్టూడెంట్ క్లాస్ రూమ్లో జీవితంలో కూడా మంచి ఇంటెలిజెంట్ కానక్కర్లేదు, హ్యాపీగా జీవితం గడపక్కర్లేదు. మరి దానికి ఏం కావాలి, ఐక్యూ అయితే కాదన్నారు, మరి ఏం కావాలి అన్నప్పుడు ఒక ప్రయోగం చేశారు. ఒక రూమ్లో, ఒక గదిలో, ఒక టేబుల్ మీద ఒక 20 స్వీట్స్ పెట్టారు. 20 మంది పిల్లల్ని లోపలికి పంపించారు, చుట్టూ కెమెరాలు అమర్చారు. పిల్లలకి ఏం చెప్పారంటే గదిలో స్వీట్స్ ఉన్నాయి, చాలా ఫ్రెష్ స్వీట్స్, మీరు వెంటనే వెళ్ళి స్వీట్ ఎవరికి కావాల్సింది ఒక్కొక్క స్వీట్ తినొచ్చు. అయితే మీరు 1 గంట ఎదురు చూస్తే 2 స్వీట్స్ తినొచ్చు. వెంటనే అయితే 1 స్వీట్. గంట ఎవరైతే ఎదురు చూశారో వాళ్ళకి 2 స్వీట్స్ ఇస్తూ ఉంటాం. పిల్లలంతా వెళ్ళి చూశారు. చూస్తూనే చిన్నపిల్లలు స్వీట్స్ కనిపిస్తున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, తినేద్దాం అనిపించింది. 1, 2, 3, 4, 5 మంది, 7 మంది, 10 మంది, 12 మంది, అలా 16 చిల్డ్రన్ తిన్నారు. అంటే కొంత 5 నిమిషాల గ్యాప్, 3, కొంతమంది ఆలోచించి తిందామా, వీడు తింటున్నాడు కదా మనం ఎందుకు ఆగటం అని తిన్నారు. కొంతమంది సరే ఆగుదాం లేదు అని అనిపించి మళ్ళీ ఈ అవసరమా ఆగడం, ఉందిగా తినేద్దాం, గంట తర్వాత వచ్చే 2 కోసం ఎందుకు ఎదురు చూద్దాం. కానీ 6 మంది పిల్లలు, అంటే 14 మంది పిల్లలు తినేశారు. 6 మంది పిల్లలు గంట పాటు ఎదురు చూశారు. గంట తర్వాత 2 స్వీట్లు వచ్చాయి వీళ్ళకి. వీళ్ళు తింటుంటే అప్పుడెప్పుడో గంట ముందు తిన్నవాడికి అయిపోయింది కదా స్వీట్, ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళని. వీళ్ళేమో ఈ 2 స్వీట్లు తిన్నారు. సో ఈ ఎదురు చూడాలి అంటే ఇమ్మీడియట్ ప్రయోజనం లేకపోయినా పర్వాలేదు,
ప్రయోజనం తర్వాత వస్తుందని తెలిసినా ఓపికగా ఎదురు చూసే గుణం వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అని ఈ పిల్లల్ని 20 సంవత్సరాల పాటు వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే ఈ 6 మంది పిల్లలు ఎవరైతే ఎదురు చూశారో వాళ్ళ జీవితంలో అందరూ హ్యాపీగా ఉన్నారు. అట్లా అని మంచి మంచి ఉన్నతమైన ఉద్యోగాల్లో చాలా డబ్బున్న వాళ్ళుగా ఎదగలేకపోయినా ఏ జాబ్లో ఒకతను ట్రాక్టర్ డ్రైవర్, ఒకతను మంచి ఆఫీసర్, ఒకతను సొంత బిజినెస్ చేస్తున్నాడు, ఇట్లా రకరకాల వ్యాపకాల్లో ఉన్నా సరే వాళ్ళు జీవితంలో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి హ్యాపీనెస్ ఎలా పొందొచ్చో తెలుసుకున్నారు. వాళ్ళకి అనిపించింది అసలు ఏంటి దీనికి దానికి సంబంధం ఏంటి. సో అప్పుడు అనిపించింది ఐక్యూ కాదు ఈక్యూ ఉండాలి, ఎమోషనల్ కోషియంట్. నాకెప్పుడైతే వెంటనే తినాలని అనిపించిన ఎమోషన్ ఏదైతే ఉందో ఆ భావోద్వేగాన్ని ఆపి గంట పాటు ఎదురు చూసి ఆ తర్వాత నేను తినటం అన్న ఆ స్పేస్ ఉంది చూసారా, అక్కడ ప్రజ్ఞ ఉంది. నేను ఆలోచించుకుంటా, ఏ నిర్ణయం తీసుకుంటానో ఆలోచిస్తాను. సో మన జీవితంలో కూడా చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయాలు సంఘటన జరుగుతూనే వెంటనే నిర్ణయం తీసుకుంటాం. సో సంఘటన జరగడాన్ని ఏమంటారంటే స్టిమ్యులస్ అంటారు. ఎప్పుడైతే స్టిమ్యులస్ వెంటనే మీరు గదిలోకి పంపిస్తూనే స్వీట్స్ కనిపించాయి, స్టిమ్యులస్ కనిపిస్తే వేడి వేడి స్వీట్స్, మీరు ఒకసారి ఏ ఆలోచన ఉండదు, బయటకు వెళ్తే వేడి వేడి బజ్జీలు, స్టిమ్యులస్ చూస్తూనే అనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది. కానీ ఆ రోజు మార్నింగే మీరు డిసైడ్ అయి ఉంటారు ఇవాళ బరువు తగ్గాలని. ఆశ్చర్యకరం ఏంటంటే చాలాసార్లు మీరు బరువు తగ్గాలో, స్వీట్స్ మానేయాలో, రోజు నేను ఎక్సర్సైజ్ చేయాలో, ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేవాలో అని నిర్ణయించుకున్న రోజే మీ నిర్ణయాన్ని బ్రేక్ చేయడానికి చాలా సంఘటనలు ఎదురవుతాయి. అనుకోకుండా ఆ రోజే ఎవరో బర్త్డే చేసుకుని మీకు కేక్ అందిస్తారు, ఫుల్ కేక్, క్రీము, స్వీటు అన్నీ ఉంటాయి, కాదని లేదు. సో భావోద్వేగ ప్రజ్ఞ ఏం చెప్తుందంటే అంత ఉద్వేగంలో కూడా మీ నిర్ణయానికి కట్టుబడి ఎదురు చూసి ఆ ఉద్వేగాన్ని ఎప్పుడు ప్రదర్శించాలో, ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకు చేయగలగడం ప్రజ్ఞ ఉంది చూసారా, అది జీవితంలో చాలా అవసరం. జీవితం అన్నానంటే స్టూడెంట్గానే కాదు, మీరు ఎదిగిన తర్వాత ఉద్యోగిగానే కాదు, లైఫ్లో భార్యాభర్తల సంబంధంలోనే కాదు, ఆ తర్వాత మీ కుటుంబం పెద్దదైన తర్వాత అందరి కుటుంబ సభ్యులతోనే కాదు, అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో కూడా ఈ భావోద్వేగ ప్రజ్ఞ మనిషికి చాలా ఉపయోగపడుతుంది అని అర్థమైంది. ఇట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ అ మనీ, ఇట్ ఈస్ నాట్ యువర్ నాలెడ్జ్, బట్ ఇట్ ఈస్ అ ఈఐ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈక్యూ, ఎమోషనల్ కోషియంట్, ఇది ఉండాల్సింది అని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.